పద్మనాభం గారు ఒకప్పుడు మేము ఎంతో చేసి 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 వచ్చిన తర్వాత కూడా పద్మనాభం గారు రెడ్డి గారు అన్న మాటకి రెడ్డి అన్న మాట ఎప్పుడో వచ్చిందానికి రెడ్డి గారు అన్న మాట ఎప్పుడో వచ్చిందండి. లేదు అనుకుంటే కనుక ఈరోజు పేరు మార్చుకుంటాను అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. మాది పిఠాపురం నియోజకవర్గం, మాది రాపర్తి, మా చిన్న గ్రామం మాది. మా ఇంటి పేరు గుండా, నా పేరు శ్రీనివాసరావు గారు. పద్మనాభం గారు ఇవాళ పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టేసి అంత స్థాయి కాకుండా అయినా సరే ఆయన స్థాయిని బాగా కింతపరుచుకుని మాట్లాడే వ్యక్తి కాబట్టి, జగన్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే సీట్ ఉందా, ఒక ఎంపీ సీట్ ఉందా అనే వ్యక్తి ఈ రోజున ఇదే పిఠాపురంలో ఆయన వస్తే కనుక పద్మనాభం గారికి రెడ్డి గారికి కూడా బాగుంటదండి. చాలా బాగుంటదండి. చూద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు వచ్చే హక్కు అందరికి ఓటు హక్కు ఉంది, యువతలకు ఉంది, బీసీలకు ఉన్నాయి, ఓసీకి ఉన్నది. ఇది కాకుండా ఇప్పుడు వచ్చిన జగన్ గారు ఇప్పుడు వరకు వచ్చిన ప్రభుత్వ పథకాలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి అన్ని బాగున్నాయి, కాదంటలే. కానీ ఈ చేసే పని, పద్మనాభం గారు చేసే పని అంటే పిఠాపురం రాకుండానే అక్కడ ఎక్కడో కూర్చునేనా నేను పేరు మార్చుకుంటాను, నా పేరు ఇది, పద్మనాభం గారు గెలిస్తే గనక నా పేరు రెడ్డి గారు అని చెప్పారు. ఆయన అంటే గెలిస్తే గనక రెడ్డి గారు, గెలవకపోతే ఏంటి, ఏ కులానికి సొంతుడైనా అంతే కదండి. ఇప్పుడు పవన్ గారు నెగ్గలేదు, పేరు మార్చుకున్నారు. ఓడిపోతే కనుక పేరు, నెగ్గితే కనుక పేరు మార్చుకుంటానని చెప్పారు ఆయన. ఓడిపోయారు ఆయన. ఆయనకి ఏ కులం అయింది, అది ఏ కులం ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలి. నెగ్గారు, రెడ్డి గారు అవుతారు, తప్పే ఉంది. రైలు దగ్గర చేశారు, నేను ఉన్నాను అక్కడ, ముందే చెప్పాను, నా ఇంటి పేరు చెప్పాను, నేనే ఉన్నాను అక్కడ. నాకు కోర్టు కేసు అయిపోయింది, ఎవరో దయ, నేను కాదంటలే, అన్ని హ్యాపీ, సంతోషం. కానీ ఇలాంటి విషయాలు కొంచెం పద్మనాభం సార్ మానుకోండి సార్. అయ్యా కొట్టికి కొంచెం రావట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి చేస్తున్నారు సార్, నిజాయితీ పరుడు సార్ ఆయన. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఆ రైతు కౌలుకి కొన్ని వందల కోట్లు కాకపోయినా సరే ఉంటే గనక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు సార్. మీ సామాజిక వర్గానికి తేలేదు సార్. ఎందుకైనా సారు పద్మనాభం సారు, మీ సామాజిక వర్గానికి తేలేదు సార్ ఆయన. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి తేలేదు సార్ ఆయన. రైతు కౌలుకి రైతు బంధు ఇచ్చింది సొంత డబ్బులు సారు, పద్మనాభం సారు గారు, పద్మనాభం రెడ్డి గారు సారు సొంత డబ్బులు తెచ్చిపెట్టారు సార్. రెడ్డి సారు, పద్మనాభం రెడ్డి గారు సారు. ఓడిపోతే కనుక మీ కులం ఏంటి అడగండి సార్, నేను ప్రశ్నిస్తున్నాను సార్. మాది రాపత్తి సార్. మీరు దయచేసి ఈ వీడియో మీరు చూస్తే గనక మీకు అర్థమైపోతుంది సార్. కోటింగ్ కుట్టు రావలేదు సార్, జనాల్లో ఉన్నది అందరికి ఉన్నది సార్. మేనిఫెస్టో ఇవాళ మధ్యాహ్నం విడుదల సార్. అందుకనే చాలా బాగుంది మేము అనుకున్నాం సార్. జనాల దృష్టిలో 3 సిలిండర్ ఉచిత బస్సు కాపీ కుట్టు రాలేదు సార్. అందుకనే ఎప్పటి నుంచో ఉంది సార్ ఇది. పద్మనాభం రెడ్డి సార్ మీరు చూస్తే గనక బాగా చూసుకోండి సార్. నేను మాత్రం మీరు చెప్పారు కదా సార్, ఓడిపోతే గనక రెడ్డి గారు మార్చుకొని చెప్పారు కదా సార్. నా పొలం కూడా అక్కడే ఉంది సార్, మీ పక్కనే ఉంది సార్. నా పొలం కూడా కొత్తూరు పక్కన ఉంది సార్, కొత్తూరు పక్కన ఉంది సార్. ఏం సార్, నా ఇంటి పేరు గుండా సార్, పద్మనాభం రెడ్డి గారు. ఈ వీడియో మీకు బాగా చేరుతూ కనుక్కుంటా సార్. ఎందుకంటే అండి, నా ఇంటి పేరు గుండా కాబట్టి మీకు ఉంటే కనుక కొత్తూరులో నా పొలం ఉంది సార్. ఏం సార్, మీరేనా ఉంటే కనుక అక్కడ రెడ్డి గారు అని చెప్పుకుని మార్చుకుంటే కనుకండి చాలా సంతోషం. మీకు చెప్పట్లేదు సార్, ఇప్పటికే చిన్న పూజించారు సార్. అందుకే పేరు ఇంకా పేరు పోగొట్టుకోకూడదు సార్. ఎందుకంటే ఇందాకే చూశాను సార్. అందుకనే మీరు ఏదో చెప్పేశారు, ఇందాక వీడియో చూసాను సార్. ఆ వీడియోలో కూడా పద్మనాభం రెడ్డి గారు వస్తే కనుక
ప్లస్ పాయింట్ తప్పించి మైనస్ పాయింట్ కాదని చెప్పారు సార్. అందుకనే దయచేసి ఇవన్నీ మానుకుని నా పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలి, జనసేన మా ఇంటికి రావాలి, జనసేన మా ఇంటికి రావాలి, జగన్ గారు మా ఇంటికి రాకూడదు, నేను అక్కడికి వెళ్తాను, మా దగ్గర కారుకి డీజిల్తో డబ్బులు లేవు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంటే కనుకండి ఓ పని చేయండి సార్, పిడాపురం వస్తే కనుక ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు కోసం చూస్తాం సార్. అందుకని దయచేసి మాది రాపర్తి సార్, మాది పద్మనాభం రెడ్డి గారు, మాది రాపర్తి అండి. మా ఇంటి కొండ సార్. ఏంటి సార్ నాకు ఒకటండి, నాకు ఎందుకంటే అండి నాకు చిన్న చిన్న లోపాలు ఉంటాయి సార్. అందుకనే నాకంటే సార్ ఒకటి సార్, అందుకనే మీకోసం మీ వెనకాల తిరిగండి మేమండి. చాలా పద్మనాభ రెడ్డి గారు కూడా తిరిగి చాలా లోపాలు పడ్డాను సార్. అందుకని చాలా చాలా సంతోషం సార్. రెడ్డి గారు, పద్మనాభ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే సార్. మీరు వస్తే కనుక సంతోషంగా పిడాపురం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మీరు చూసుకోండి సార్. ఫస్ట్ పద్మనాభం గారు మీరు వస్తే కనుక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మీరు చూసుకోండి సార్ రెడ్డి గారు.